హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. చాలా రోజులైంది ప్రాపర్గా వీడియోస్ రికార్డ్ చేసి, ఏదో షార్ట్ ఆర్ లాంగ్ ఫామ్లో. పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంచెం సిక్ ఉండడం వల్ల ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయినట్టు అనిపించేది. లాస్ట్ 4 to 5 days అయితే బెడ్కి అతుక్కొని ఉన్నా డ్రౌజీగా ఉండడం వల్ల. లక్కీగా లాస్ట్ 6 days కూడా నాకు ఆఫే. 3 days నేను లీవ్ పెడితే వీకెండ్ కలిసి వచ్చింది అండ్ ఇంకొక రోజు అయితే క్లయింట్ హాలిడే అన్నారు. ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యాడ్ ఇనఫ్ రెస్ట్ అండ్ ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ అనిపించింది. నిన్న పనిలో పని బ్లాగ్ కూడా చేద్దాము, ఐ డే ఇన్ మై లైఫ్ అని అనుకున్నాను. సో లేచిన వెంటనే ఐ స్టార్టెడ్ రికార్డింగ్. నేను యూజువల్గా 5కి లాగిన్ చేసి కాసేపు పడుకొని కొంతసేపు అయ్యాక లేచి అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తా. కాకపోతే 3 days లీవ్ ఉండి నేను బ్యాక్ టు వర్క్ కాబట్టి కొంచెం వర్క్ పెండింగ్ ఉండే. సో ఇంకా 5 లాగిన్ చేసేసి వెంటనే ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసి 8:30 ఆ టైంకి హాట్ వాటర్ తీసుకున్నా. నార్మల్ హాట్ వాటర్ కాదు, సమ్ లీవ్స్ బాయిల్ చేసి ఆ వాటర్ నాకు ఇచ్చింది మా మమ్మీ. ఆ ఆకు నాకు ఐడియా లేదు, బట్ అది కాఫ్ని కంట్రోల్ చేస్తుందంట. సో అది తీసుకున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్కి పులిహోర, 2 దోసెస్ విత్ పల్లీ చట్నీ తిన్నాను. ఆ టైంకి ఫ్రెష్ అయ్యాక ఇక్కడ నా స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మీకు నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నా. కొత్తవి పర్చేస్ చేశాను రీసెంట్గా. సెటాఫిల్ మాయిశ్చరైజర్ నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అని చెప్పాలి. ఇది నా సెకండ్ ట్యూబ్. కోసారెక్స్ నుంచి 2 న్యూ ప్రోడక్ట్స్ తీసుకున్నా, పెప్టైడ్ సీరమ్ అండ్ ఆల్ ఇన్ వన్ క్రీమ్. స్నేల్ మ్యూసిన్ అయితే లిటరలీ 3rd బాటిల్ ఇది నేను ఆర్డర్ చేయడం. ఫస్ట్ బాటిల్ ఇంకా కొంచెం ఉంది అనగా నా ఫ్రెండ్ తీసుకునింది, అండ్ సెకండ్ బాటిల్ ఆల్మోస్ట్ హాఫ్ ఉంది అనగా మా డాడీ తీసేసుకున్నారు. ఇంకా నేను కొత్తది ఆర్డర్ చేసుకున్నా. స్నేల్ మ్యూసిన్కి ఎన్ని పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయో నెగిటివ్ రివ్యూస్ కూడా అన్నే ఉన్నాయి. యాక్చువల్లీ చాలా మంది స్కిన్ టోన్కి పడదు. నాది సెన్సిటివ్ స్కిన్, బట్ లక్కీలీ నాకు పడింది. ఇంకా ఆఫ్టర్ మై స్కిన్ కేర్ కొంతసేపు వర్క్ చేసుకున్న తర్వాత లంచ్ చేద్దామని చెప్పి లేసేటప్పటికి ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. మా మమ్మీ బయటికి వెళ్లే ముందే చెప్పింది, నేనే ఏదో కుక్ చేస్తాను, నీకు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని. కానీ నేను ఆగను కదా, నేనే చేసుకుంటాను పర్లేదని చెప్పి వెళ్ళిపోమన్నా. స్కిప్ చేసేద్దాము, ఇంకా పడుకోవచ్చు అని అనుకున్నా, బట్ ఆ టైంకి ఇంకా తినాలి అనిపించి కుక్ చేసుకోవడం స్టార్ట్ చేసా. అదే టైంకి మా తాతయ్య పొమగ్రానైట్ తెచ్చారు. అది తింటూ ఇంకా పొటాటో ఫ్రై చేసుకున్నా, తొందరగా అయిపోద్ది కదా అదైతే అని. ఒక మంచి నాప్ వేసాక 5:30 ఆ టైంకి మా మమ్మీ కూడా ఇంటికి వచ్చేసింది. సో ఐ ప్రిపేర్డ్ టొమాటో సలాడ్ స్నాక్ లాగా, విచ్ ఈస్ సూపర్ డెలీషియస్. డిన్నర్కి మా మమ్మీ చికెన్ పులావ్ చేసింది, చాలా బాగుండింది. తినేసిన తర్వాత నా ఫేవరెట్ సిరీస్ చూసి ఇంకా డేని అయితే ఎండ్ చేసేసా.